హలో బిజీ పీపుల్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. సో మీ అందరికి ఈరోజు అయితే ఒక చిన్న అప్డేట్. ఆ అప్డేట్ చెప్పడానికైతే నేనైతే చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. సో ఆ ఎగ్జైట్మెంట్ కూడా ఎందుకంటే సో నేను మదనపల్లిలో చదివాను కదా, మీ అందరికి తెలుసు, మిట్స్ కాలేజ్లో. మా బ్యాచ్ ఏదైతే ఉందో 2009 నుంచి 13 వరకు చేసిన బ్యాచ్, పర్టికులర్లీ మా సెక్షన్ అనమాట. సో మా సెక్షన్ వాళ్ళందరూ ఆఫ్టర్ 13 ఇయర్స్ మేము మదనపల్లిలో గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేసుకున్నాము సక్సెస్ఫుల్గా ఇన్నేళ్ళ తర్వాత. సో ఈ రోజు కన్నా ముందు ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ గ్రూప్లో ఎవరెవరు టాపిక్ చెప్పేవాళ్ళు కలవాలని. ఈవెన్ దో సేమ్ సిటీలో ఉన్నా కూడా ఎవరు కలవని పరిస్థితుల్లో ఉండేది. ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ ఉన్నారు. సో అందుకే నేను కూడా హలో బిజీ పీపుల్ అనే అంటాను. సో ఈ గెట్ టుగెదర్కి ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఎక్కడెక్కడైతే ఉన్నారో అందరూ కూడా మేమందరం గ్రూప్గా డిస్కషన్ చేసుకొని ఒక ప్లాన్ అయితే చేసుకొని మేము కాలేజ్లో మీటప్ పెట్టుకున్నాం. నాతో పాటు హైదరాబాద్లో ఉన్న వాళ్ళలో కొంతమంది అయితే మేము ట్రావెల్ చేస్తున్నాం. వాళ్ళు ఎవరు ఏంటి అనేది నేను రాబోయే వీడియోలో అయితే మీకు చెప్తాను. సో మహబూబ్ నగర్లో ఉన్నారు, కర్నూలులో ఉన్నారు, ఇంకా చెన్నైలో ఉన్న వాళ్ళు, గుంటూరులో ఉన్న వాళ్ళు, అట్లా రకరకాల ప్లేసెస్ నుంచి అయితే మేమందరం కమ్యూనికేట్ చేసుకొని ఈ థింగ్ అయితే మేము చేయబోతున్నాము. సో హైదరాబాద్ నుంచి అయితే ఫైనలీ నేను, వర్ధన్ అండ్ స్నేహ అయితే స్టార్ట్ అయిపోయాము మదనపల్లికి. సో అందువేలో కర్నూలు దగ్గర లంచ్కి అయితే ఆగాము, లేపాక్షి రెస్టారెంట్ దగ్గర. సో అక్కడ అందరం అయితే లంచ్ ఆర్డర్ చేసేసుకున్నాం విత్ లైమ్ సోడా, చాలా బాగుండింది. సో అందరూ లైట్గా లంచ్ అయితే చేసేసుకున్నాము. ఆ లోపల మన కార్ కూడా ఛార్జింగ్ ఫుల్ అయిపోయింది. సో వర్ధన్ అయితే వెళ్ళి ఏదైతే ఆ ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ ఫినిష్ చేసేసుకొని మేము కర్నూలు నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా జర్నీ మొత్తం అలా మా కాలేజ్ డేస్ గురించి మెమరైజ్ చేసుకుంటూ, సరదాగా అప్పుడు ఎలా గడిపాము, ఏం చేసాము అన్నీ అలా మెమరైజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. యాజ్ యూజువల్ నా ఆఫీస్ వర్క్ అయితే నన్ను వెంటాడుతూనే ఉండింది. ఫైనలీ మదనపల్లికి అయితే వచ్చేసినాం. ఇంకా రేపు మొత్తం తిరిగే పని ఉంటుంది కాబట్టి కార్ ఫుల్ బ్యాటరీ చేసుకుందామని మళ్ళీ మదనపల్లి నుండి బెంగళూరు వెళ్ళే రూట్లో మనకు ఒక ఈవీ స్టేషన్ అయితే ఉంది, అక్కడ వచ్చి ఛార్జింగ్ పెట్టేసుకొని ఇంకా ఈ టైం గ్యాప్ని కవర్ చేద్దామని ఆపోజిట్లో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి ఐస్ క్రీమ్ అండ్ మిల్క్ షేక్ అయితే లాగిచ్చేసాము. ఈ రెస్టారెంట్ అంబియన్స్ చూడండి, చాలా బాగుంది. అండ్ ఈ సిట్టింగ్ ఏరియా అయితే మరీ నాకైతే బాగా నచ్చింది. ఫైనలీ మన గెట్ టుగెదర్ డే అయితే రానే వచ్చేసింది గైస్. కాలేజ్ డేస్లో ఏ హోటల్లో తినే వాళ్ళము అక్కడే వచ్చి లైట్గా టిఫిన్ తినేసి మేమైతే కాలేజ్కి అయితే వెళ్తున్నాం. చూడండి మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు అయితే గ్యాదర్ అవుతున్నాం.